మీ వరలక్ష్మి కిచెన్ స్వాగతం. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నానండి. ఈరోజు మనము బీరకాయలతో వడలు వేసుకున్నామండి. అలాగని 1/2 కేజీ బీరకాయలు తీసుకున్నామండి. బీరకాయ కట్ చేసి పెట్టాను, శుభ్రం కడిగేసి కట్ చేసి పెట్టాను. దీనికి కావాల్సినవి కొంచెం అల్లం ముక్క, ఒక వెల్లుల్లిపాయ రెంజలు తీసి పెట్టానండి, 1 స్పూన్ జీలకర్ర తీసుకున్నాను, ఒక 1/2 కప్పు బియ్య పిండి తీసుకున్నానండి, కొంచెం కొత్తిమీర తీసుకున్నాను, 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఈ పచ్చిమిరపకాయలు, అల్లము, వెల్లుల్లి మనం మిక్సీ పట్టుకోవాలండి. 1 ఉల్లిపాయ కట్ చేసి పెట్టానండి, ఇవ్వండి సన్నగా కట్ చేసి పెట్టాను. కొత్తిమీర తీసుకున్నానండి కొంచెం. ఇప్పుడు మనము ఈ బీరకాయల్లో కొంచెం సాల్ట్ వేసుకొని పిసకాలండి. ఇందులో ఉన్న నీరు అంతా దిగిపోతుంది కదా. ఇప్పుడు ఇందులో మనం కొంచెం సాల్ట్ వేసుకున్నామండి, ఇవ్వండి కొంచెం సాల్ట్ వేస్తున్నాను, అలాగే కొంచెం పసుపు కూడా వేస్తున్నానండి. ఇప్పుడు ఇది వేసుకున్నాం కదా, మనం పిసుకుందామండి. ఇందులో ఉన్న నీరంతా ఈ బీరకాయ ముక్కలలో పిసితే ఇందులో ఉన్న నీరంతా దిగిపోద్దండి. ఇవ్వండి చూడండి, చూడండి ఇందులో నీరంతా వచ్చేస్తుంది కదా. ఇలా పిసికేసుకోవాలి. 2 నిమిషాల పాటు పిసికితే చాలండి, ఎక్కువ అవసరం లేదు. మళ్ళీ మనకు బీరకాయ ముక్క పళ్ళుకు తగులుతుంటుంటే, వడ తింటుంటే పళ్ళుకు తగులుతుంటే చాలా బాగుంటుంది. అందుకని అంత మెత్తగా పిసికేసుకోకూడదండి, కొంచెం వాటర్ వచ్చేలాగా పిసికేసుకోవాలి. ఇదిగోండి, ఇంకోండి ఇలా పిసికేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోనే నేను ఈ బియ్య పిండి కూడా వేసేస్తున్నానండి, జీలకర్ర కూడా వేసేస్తున్నాను, కొత్తిమీర కూడా వేసేసుకుందామండి, అలాగే ఉల్లిపాయ కూడా వేసేస్తున్నాను. వేసేసి మనం కొంచెం ఇది కలుపుకుందాం. వడలకి ఎలా వస్తుందో సేమ్ మనం అలాగే కలుపుకోవాలండి. కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు, సరిపోకపోతే. చూడండి ఇలా మొత్తం కలిపేసుకోవాలి. ఆల్రెడీ ఈ నీరే దగ్గరికి మనకు సరిపోయేలాగా వచ్చేసింది కదా, చూడండి. ఇప్పుడు ఇది ఇలా మనం పక్కన పెట్టి ఈ అల్లం వెల్లుల్లిపాయ మిక్సీ వేసుకుందామండి. అప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. చూడండి ఇలా కలిసిపోవాలి. ఇప్పుడు ఇది మనం పక్కన పెట్టి ఆ అల్లం పచ్చిమిరపకాయలు మిక్సీ వేసుకుందాం. ఇంకోండి మనం అల్లం పచ్చిమిర్చి ఇలా మిక్సీ పెట్టేసుకోవాలి. ఎందుకంటే పిల్లలు అది తింటుంటే పళ్ళు కింద తగిలి అనుమానంగా తినడం మానేస్తారండి. ఇలా పచ్చిమిరపకాయలు, అల్లము, వెల్లుల్లి ఇలాగ వేసుకుంటే మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి గారెలు. అందుకని నేను మిక్సీ పట్టే వేసానండి. ఇప్పుడు ఇందులో వేసుకున్నాం కదా, మనం పచ్చిమిరపకాయలు 3 వేసుకున్నాం కాబట్టి ఒక 1/2 చెంచా కారం వేస్తున్నానండి. ఇంకోండి ఇప్పుడు ఈ కారం వేసుకున్నాం కదా, ఈ పచ్చిమిరపకాయల కారం కూడా వేసుకున్నాం కదా, కలిపేసుకుందామండి. ఇంకోండి ఆల్రెడీ ఎందుకంటే మనం ఈ బీరకాయ నీరుతో కలిపాం కదా, ఈ పచ్చిమిరపకాయ, అల్లము, వెల్లుల్లి నీరు వచ్చింది కదండి, మనకి ఇంక వాటర్ వేసుకోకుండా ఈ నీరుతోనే సరిపోయింది. చూడండి వడల పిండిలాగా. ఇంక నేనేం నీళ్ళు వేయలేదండి, ఆల్రెడీ ఉప్పు కూడా అప్పుడు వేసేసుకున్నాం కాబట్టి ఇంకేం వేయలేదు. చూడండి మొత్తం సేమ్ వడల పిండిలాగే వచ్చేసింది ఇది. ఇంక ఇందులో మనం ఏం వేయవసరం లేదండి. నూనె పొయ్యి మీద పెట్టేసుకుందాము. చూడండి మొత్తం కలిసిలాగా ఇలా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మనం నూనె పెట్టేసుకొని ఇలా కలిపేసుకోవాలి. సేమ్ వడల ముద్దలాగే రావాలి, మరి పలచగా అయితే మాత్రం రావండి. ఎందుకంటే మనం బియ్య పిండి బీరకాయ కాబట్టి రావు. అందుకని ఇలా గట్టుకుండేలాగే మనం ఇలా వడలు వేసుకునేటప్పుడు ఇలా చూసుకోవాలి. ఇవ్వండి ఇది మనం పక్కన పెట్టేసి స్టవ్ కళాయి పెట్టుకొని నూనె పోసుకుందాం. ఇంకోండి నూనె మరిగిందో లేదో చూద్దాము. ఇంకా కొంచెం మరగాలండి, ఇంకా మరగలేదు నూనె. ఇప్పుడు ఇది మనము చేతికి తడి చేసుకోకూడదండి. తడి చేసుకున్నామంటే మళ్ళీ ఇది పిండి మెత్తగా నీళ్ళగా అయిపోతుంది. కొంచెం కొంచెం ఇలాగా అరిచేతికి ఆయిల్ పూసుకోవాలండి. చూడండి ఇలా. ఇప్పుడు మనం కొంచెం కొంచెం ఇలా ముద్ద తీసుకొని ఇప్పుడు మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో వడ వేసుకోవాలండి. చూడండి ఇలాగా. చూడండి చిన్న సైజు కావాల్సిన చిన్నవి వేసుకోవచ్చు అండి, పెద్దవి కావాల్సిన పెద్దవి వేసుకోవచ్చు. చూడండి ఇలా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలాగా మధ్యలో హోల్ పెట్టుకోవాలి. నూనె కాగింది కదా, మనం వేసేసుకుందామండి. అంగండి సేమ్ ఇంకా అన్నీ మనము అలాగే చేసేసుకోవాలండి. ఇంకోండి అన్నీ అలాగే చేసేసుకోవాలి. వేసేసాను, 4 వేసానండి కళాయిలో. ఇప్పుడు మనం టర్న్ చేసుకుందామండి. చూడండి ఇలా టర్న్ చేసేసుకోవాలి. చూడండి అన్నీ
ఇలా మనం టర్న్ చేసుకోవాలి. మొత్తం 4 మనం ఇలాగా టర్న్ చేసేసుకొని ఈవినింగ్ స్నాక్స్ కానీ మార్నింగ్ టిఫిన్కి కానీ మాత్రం చాలా బాగుంటుందండి. ఈ బీరకాయ వడలు ఇలాగ వేసుకుంటే మాత్రం టేస్ట్ అదిరిపోతుంది. చూడండి ఎలా కనపడుతున్నాయి, ముక్కలు కూడా ఇలా కనపడాలి బీరకాయ ముక్కలు. అలాగైతే మాత్రం తింటుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకోండి ఈ ఏగిపోయినాయి మనం తీసేసుకుందాం అండి. చూడండి ఈ కలర్ వస్తే చాలండి. ఇంకోండి ఇప్పుడు మనం ఈ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. చూడండి ముక్కలు ఎలా కనపడుతున్నాయి, బీరకాయ ముక్కలు చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే. తింటుంటే మాత్రం కరకరలు ఆడుతూ ఉంటాయండి, చాలా బాగుంటాయి. చట్నీ కావాల్సిన వాళ్ళు చట్నీ చేసుకోవచ్చండి, లేదు టమాటా సాస్ వేసుకొని తినొచ్చు అంటే సాస్ వేసుకొని తిన్న వాళ్ళు తినొచ్చండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇవ్వండి వడలన్నీ వేసేసుకున్నాం కదా, చూడండి లోపల సాఫ్ట్గా ఉంటుంది, పైన కరకరలాడుతూ ఉంటుంది. చూడండి బీరకాయ ముక్కలు కనబడుతున్నాయి చూడండి. ఇది మనము ఇలాగా పల్లీల చట్నీలో ముంచుకొని తింటుంటే మాత్రం టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి, చాలా బాగుంది. ఈ బీరకాయ వడలు ఇలా చేసుకుంటే దీనికి పల్లీల చట్నీ చేశానండి. చట్నీ చేసుకున్న వాళ్ళు చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇందులో కాబట్టి పచ్చిమిరపకాయలు అవి వేస్తాం కాబట్టి సరిపోతుంది. టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. ఇలా చేసుకుంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేసండి బీరకాయ బియ్య పిండి వడలు ఎలా ఉంటాయి అన్నది.